ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని డీఎస్పీ నాగేంద్రచారి డిపో మేనేజర్ మురళీకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ లో కరీంనగర్ వరంగల్ ప్లాట్ఫామ్ వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయగా శనివారం డీఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న తరుణంలో బస్ సీట్ల కోసం తరచూ గొడవ పట్టం చూసి ఈ క్యూ లైన్ ఏర్పాటు చేశామన్నారు. క్యూ లైన్ ద్వారా వెళ్లటం వల్ల ఎవరి సీట్లు వారికే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు తదితరులున్నారు. వేములవాడ దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యం కోసము ఆర్టీసీ డిపో మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళకు అంటే క్యూ లైన్ హోల్డింగ్ పాయింట్ ఒకటి తయారు చేశారు. అలా అంటే వాళ్ళు ఊరికి పోయి లేకపోతే వాళ్ళు దొరకదో అనకుండా వాళ్ళు నింపాదిగా పోయి బస్సు ఎక్కేలాగా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. దాంతో ఏమైందంటే ఒక పద్ధతి క్రమ పద్ధతిలో ప్రయాణికులు పోయి బస్సు ఎక్కుతారు. ఆ బస్సు అయిపోగానే ఇంకొక బస్సు ఎక్కుతారు. ఇట్లా వాళ్ళకి ఇబ్బంది కాకుండా బస్సు ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఒక మంచి పద్ధతి క్రియేట్ చేశారు. వాళ్ళకు అభినందనలు, ధన్యవాదాలు. ఈ పద్ధతి అలవాటైతే మనిషి జీవితంలో కూడా క్రమ పద్ధతి అలవాటైతే అన్ని విషయాలలో కూడా వాళ్ళ జీవితాలు సాఫీగా జరుగుతాయి. దానికి ఇదే ఉదాహరణ. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి విచ్చేయుచున్న భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ వేములవాడ డిపో కొత్తగా క్యూ లైన్ వ్యవస్థను ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన డిసెంబర్ 9వ తారీఖు మహాలక్ష్మి పథకం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మహాలక్ష్ముల ప్రయాణాలు పెరిగి దాదాపు మనకు రోజువారీ నార్మల్ డేలో వచ్చే ప్యాసింజర్ల కంటే కూడా మనకు డబుల్ ప్యాసింజర్స్ వేములవాడ దర్శనానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఆ రద్దీ కారణంగా వాళ్ళు బస్సుల గురించి కొట్లాటలు జరిగి గొడవలు పడుతున్నారు. ప్లస్ వాళ్ళ విలువైన వస్తువులు కూడా అపహరించబడుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి అన్న ఉద్దేశంతో గౌరవ వీసీఎన్ ఎండీ గారికి దృష్టికి తీసుకెళ్లగానే సారు మొట్టమొదటి మన వేములవాడ డిపోనే రీమోడలైజేషన్ ఆఫ్ బస్ స్టేషన్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసి కొత్తగా ఈ క్యూ రైలింగ్ వ్యవస్థను, బ్యారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బస్సులు కూడా వరంగల్ వైపు వెళ్ళే అన్ని బస్సులు కూడా ఇప్పుడు ఆ ప్యాసింజర్లు అందరూ కూడా ఈ క్యూ రైలింగ్ ద్వారా వచ్చి మాత్రమే బస్సులు ఎక్కాలి. క్యూ లైన్లో క్రమ పద్ధతిలో వచ్చి బస్సులు ఎక్కవలసి ఉంటుంది. అంతేగాని తోపులాటలు, బస్సు కనపడగానే పరిగెత్తడాలు ఇటువంటి అన్నీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కొంచెం మాకు సహకరించి క్యూ లైన్ వ్యవస్థలు ఉపయోగించుకోవాలని